Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కామేష్ శైలజ వ్లాగ్స్. నా నేమ్ శైలజ, మా వారి నేమ్ వచ్చేసి కామేష్. సో ఇద్దరు నేమ్స్ కలిపి మేమైతే కామేష్ శైలజ వ్లాగ్స్ అని అయితే ఛానల్ నేమ్ క్రియేట్ చేసాము. అండ్ మా అమ్మ వాళ్ళైతే అన్నవరం అండ్ అత్తయ్య వాళ్ళది నర్సీపట్నం. ప్రెజెంట్ మేము ఉండేది అయితే బెంగళూరులో ఉంటున్నాము. అండ్ మేము వచ్చి అయితే ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది. అండ్ మేము ఇక్కడ ఉంటామా లేదా అన్నది అయితే మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. ఈ ఛానల్లో నేను ఏం చేయబోతున్నాను అండ్ ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయబోతున్నానో తెలుసుకోవడానికి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఛానల్లో నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయబోతున్నాను అంటే కుకింగ్, యాప్స్కి సంబంధించిన హాల్స్, ట్రావెలింగ్ అండ్ ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ నా మెమొరీస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ మీకు రావాలి అంటే, నేను చేసే ప్రతి వ్లాగ్ మీరు చూడాలి అంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే కిందన ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మేమైతే డిమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఆ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరైతే చూసేయండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా క్యాంప్ నుంచి మేము లొకేషన్ అనేది మ్యాప్నే ఫాలో అవుతూ వెళ్ళాము. ఇక్కడే కాదు, ఏ న్యూ ప్లేసెస్కి వెళ్ళాలన్నా సరే మ్యాక్సిమం మ్యాప్నే ఫాలో అవుతాం. అండ్ దట్టు మేము బెంగళూరులో ఇదే ఫస్ట్ టైం మేము డిమార్ట్కి అనేది వెళ్ళాం. సో అందుకే మ్యాప్ని అయితే మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. బట్ ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్గా మనం ఇన్ టైంకి అనేది రీచ్ అయిపోతాం, కానీ ఒక్కొక్కసారి అనేది అది ఫ్లాప్ అవుద్ది. అండ్ మనం కంపల్సరీ బెంగళూరులో ట్రావెల్ చేస్తున్నప్పుడు హెల్మెట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. బైక్ డ్రైవ్ చేసే వాళ్ళకి అండ్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా మనం హెల్మెట్ వేర్ చేయకుండా వస్తే బయట అనేది ఫైన్ వేస్తారు. అండ్ లోపల గేట్ దగ్గర కూడా అక్కడ వాళ్ళైతే సెక్యూరిటీ అయితే బయటకి అలౌ చేయరు. సో కంపల్సరీ ఎవరన్నా బెంగళూరులో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే కంపల్సరీ హెల్మెట్ అయితే పెట్టుకోండి. అండ్ బెంగళూరులో ట్రాఫిక్ అయితే బాబోయ్ మామూలుగా లేదు. ఎంత ట్రాఫిక్ ఉందో, ఆ ట్రాఫిక్కే సగం లేట్ అయ్యి జర్నీ తక్కువ. మాది ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ పడితే అక్కడ ఆగడం, ఒక పావు గంట అలాగ అక్కడే లేట్ అయిపోయింది చాలాది. అండ్ మేమైతే స్టార్ట్ అయినప్పుడు క్యాంప్ నుంచి అయితే 4 kilometers అని చూపించింది. సర్లే 4 kilometers కదా, ఏముంది ఎలా వెళ్ళి అలా వచ్చేయచ్చు అని అనుకున్నాం బాబోయ్. కానీ 4 kilometers వెళ్ళినట్టు మాకేం అనిపించలేదు. ఏదో 20 kilometers జర్నీ చేస్తున్నట్టు అయితే అనిపించింది. అంత హెడేక్ అయితే వచ్చింది. అండ్ దట్ టు డిమార్ట్లో రష్ అది ఉండడం బాబోయ్, నెక్స్ట్ టైం ఇంక వెళ్ళకూడదు అనిపించేలా చేసింది డిమార్ట్ అయితే. అండ్ మేము ఇంటికి వచ్చేసరికి 11:30 అలా అయిపోయింది. చాలా 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 లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. అండ్ ఎందుకు అలా అయిందో కూడా నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. అక్కడ స్ట్రీట్స్ అయితే లైటింగ్స్ అయి పెట్టి భలే కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఫెస్టివ్ వైబ్స్ అయితే వచ్చినాయి చూడంగానే. అండ్ మేము అలా వెళ్తున్నప్పుడు అక్కడ సైడ్ జూడియో అయితే కనిపించింది. షాప్ చేద్దామని అయితే అనుకున్నాము, బట్ టైం సరిపోదు డిమార్ట్కి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే వెళ్దాము అనేసి అయితే అనుకున్నాము. ఇన్ కేస్ మేము కానీ మళ్ళీ జూడియోకి కానీ వెళ్తే నేనైతే వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తాను, మీరైతే కంపల్సరీ వెళ్ళి చూడండి. అండ్ అలా డిమార్ట్కి అయితే వెళ్తున్నప్పుడు, కానీ బెంగళూరులో ఏ మాటకి ఆ మాట చెప్పాలి, క్లైమేట్ అనేది భలే ఉంటుంది. చాలా కూల్ క్లైమేట్ అని చెప్పొచ్చు. బట్ ఒక్కొక్కసారి ఎందుకో ఒక 1 hour ఎండ వస్తే ఇంకొక 1 hour వర్షం, ఇంకో 1 hour చలి, అలా ఉంటుంది క్లైమేట్. ఏ టైంకి ఎలా ఉంటుందో కూడా తెలీదు. అక్కడ మనం అయితే డిమార్ట్కి అయితే వచ్చాము, కనిపిస్తుంది కదా డిమార్ట్లో. బాబోయ్ ఎంత రష్ ఉందో, నిజంగా వీడియో తీయాలన్నా ఇరిటేటింగ్ అనిపించింది. నిజంగా మేము ఏదైతే ట్రాలీ ఉంటుందో అది పట్టుకెళ్తున్నప్పుడు అది మనం అటువైపు వెళ్ళి ఇటువైపు దాన్ని తీసుకురావడానికి కూడా ప్లేస్ లేదు, అంత క్రౌడ్ అయితే ఉంది. అదే మన సైడ్ డిమార్ట్స్ అయితే ఇంచక్క మనకు హాయిగా ప్రశాంతంగా షాపింగ్ అయితే చేసుకొని రావచ్చు. బట్ ఇక్కడైతే ఇంకెప్పుడు రాకూడదని అయితే అనిపించింది. అక్కడ లిఫ్ట్లో నేనేం చెప్తున్నానంటే, నాకు ఎందుకో లిఫ్ట్ ఎక్కిన ప్రతిసారి పైకి వెళ్తున్నప్పుడు కిందకు వస్తున్నప్పుడు ఏదో జాయింట్ వీల్ ఎక్కినట్టుగా, జాయింట్ వీల్ ఎక్కితే మనకి ఎలా అయితే అనిపిస్తుందో సేమ్ నాకు లిఫ్ట్ ఎక్కితే అలానే అనిపిస్తుంది ఎప్పుడూ అంతే. అది మా హస్బెండ్ అయితే అడుగుతున్నాను, నీకు అలా అనిపిస్తుందా, నాకు ఎప్పుడు ఇలా అనిపిస్తుంది అనేసి. అండ్ మేమైతే అక్కడ అవి తీసుకున్నాం కదా ఐటమ్స్, మ్యాక్సిమం అందులో కిచెన్కి సంబంధించినవి అండ్ అలానే మా అన్నయ్య వాళ్ళ బాబుకి కొన్ని క్లాత్స్ అవి అయితే తీసుకున్నాము. అండ్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎంత షాపింగ్ చేసినా సరే మళ్ళీ అవన్నీ మేము మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళడానికి ఇబ్బంది అయిపోద్ది, అది ఎక్కువ లగేజ్ అయిపోద్ది. మళ్ళీ అవంతా పట్టుకెళ్ళడం కష్టం కదా ట్రైన్లో, అందుకనేసి ఎక్కువైతే తీసుకోలేదు మేము. ఒకవేళ అంతగా మనకి కావాలి ఏమైనా నచ్చాయి అని అనుకుంటే
కొన్ని తీసుకున్నాము. ఇంటి దగ్గర తీసుకువెళ్ళాలని అనుకుంటే కొన్ని ఐటమ్స్ సర్లే మనం ఇంటికి లీవ్కి వెళ్ళే ముందు ఒకసారి డీమార్ట్కి అయితే వద్దామని అయితే అనుకున్నాము. అండ్ బెంగళూరులో నైట్ వ్యూ అయితే ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో భలే ఉంది. అక్కడ చూపిస్తున్నాను కదా, అదే రాంగ్ రూట్కి అయితే వచ్చాం మేము. వీడియో మధ్యలో చెప్పాను కదా, అక్కడ మట్టి రోడ్డుకి అయితే వచ్చాం. అమ్మో ఇంక అసలు వేయలేదు వెళ్ళడానికి, మొత్తం బురదగా ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చి రిటర్న్ అయితే వస్తున్నాం. అలా 1-2 టైమ్స్ జరిగింది ఆ రోజే మాకు. అప్పటికే బాబోయ్ ఆకలేసేస్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళి తింటామని అయితే అనిపించింది. ఇంకా మేము దారిలోనే ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ మేమైతే అలా వెళ్తూ అయితే ఉన్నాము. కానీ అప్పటికే మేము ఓన్లీ డీమార్ట్లో 1.5 hour అంతా ఉన్నామేమో అంతే. కానీ అంతా ఒక 4 hours అలా జర్నీ మ్యాక్సిమం ఇక్కడే పడేసింది మాకు ట్రావెలింగ్కే. అండ్ అక్కడైతే సితార్ కనిపిస్తుంది కదా రెస్టారెంట్. మ్యాక్సిమం బెంగళూరులో ఏ రెస్టారెంట్స్ అంతగా బాగోదు. మేము ఆల్రెడీ ఆంధ్ర విండో అనేసి ఒక రెస్టారెంట్ అయితే ట్రై చేసాము. కొంచెం నేమ్ ఏదో టెంప్టింగ్గా ఉంది, మన సైడ్ ఫుడ్ అనేసి ట్రై చేస్తే అస్సలు బాగాలేదు, చెత్త వేస్ట్ అంత అలా ఉంది ఫుడ్. అయితే పక్క క్వార్టర్స్లో అయితే సితార్లో ఫుడ్ బాగుంటుంది అని చెప్తే, అది కూడా క్యాంప్ పక్కనే ఉంటుంది మాకు దగ్గరే. అక్కడికైతే వచ్చి మేమైతే రోజు సాటర్డే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. అదైతే తీసుకుని మేమైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము.